जय हो। పసిడి పంటలైనా వృధాగా పారుపోయాల్సిందేనా? కొనుగోళ్లు లేక, నిల్వకు అవకాశాలు లేక కర్షకుడి కష్టం నిష్ఫలమేనా? దశాబ్దాలుగా వెన్నాడుతున్న ఈ కష్టాలకు చర్మగీతంగా సూర్యాపేట జిల్లా యువ వ్యాపారవేత్త కీర్తిప్రియ ఓ అంకుర వ్యాపార సంస్థను ఆరంభించారు. ఉద్యాన పంట ఉత్పత్తుల్లో తేమ తొలగించి ఇన్స్టెంట్ ఫుడ్ గా మార్చే ప్రక్రియను చేపట్టారు. పచ్చ పచ్చని తెలంగాణ పల్లెల్లో ఓ నిశ్శబ్ద విప్లవ సారథుల్లా ఓ తల్లి కూతురు దశాబ్దాలుగా సమస్యగానే మిగిలిన ఓ కష్టానికి పరిష్కారం చూపుతున్నారు. ఆ సారథులే సూర్యాపేట జిల్లా ఓడపల్లి కీర్తిప్రియ, ఆమె తల్లి విజయలక్ష్మి. వృధాగా మిగిలిపోతున్న పంట ఉత్పత్తుల్ని నిల్వ చేసి ఉపయోగించే ఉపాయంతో వ్యాపారం కోటి రూపాయల టర్నోవర్ సాధించింది. వినూత్న ఆలోచనతో కీర్తి కోహ్ ఫుడ్స్ పేరిట ఓ అంకుర సంస్థను నెలకొల్పి వ్యాపార నమూనాగా ముందుకు తెచ్చారు. దేశం ఎదుర్కొంటున్న ఆహార వృధా సమస్య సమసిపోయే ఆవిష్కారమది. ఈ పరిష్కారంతో ఉభయతారకంగా అటు రైతులకు, ఇటు మహిళలకు సాధికారత సిద్ధిస్తోంది. కుటుంబాలకు పోషకాహారం అందించేందుకు వీలు ఏర్పడింది. మా రెండో అమ్మాయికి బిజినెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే పెట్టాలని. దానికోసం ఒక 3-4 ఇయర్స్ రీసెర్చ్ చేసి అది పెట్టాలని నిర్ణయం తీసుకొని ఇది స్టార్ట్ చేసిందండి. స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఏమి తెలియదు దాని గురించి, కానీ పెట్టిన తర్వాత నాకు దాంట్లో వర్క్ చేస్తుంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, చేయాలని కాన్ఫిడెన్స్ పెరిగింది. వర్కర్స్తో వర్క్ చేయించడము, దాంట్లో సూపర్వైజర్తో కలిసి ఆ పని చేయడము, అది కొంచెం చాలా ఇష్టం అనిపిస్తుంది నాకు. మా ఫ్యాక్టరీ అయితే మొత్తం మహిళలతోటే నడిపిస్తున్నామండి. ఇప్పటి వరకు అయితే వాళ్ళకి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మేము ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టాము. ఇప్పుడు మా దగ్గర ఒక 25 మెంబర్స్ దాకా అండి. నా స్కూలింగ్ అంతా తర్వాత ఇంటర్మీడియట్ వరంగల్లో చేశాను. బిట్స్ పిలానీలో బీఫామ్ చేశాను. అండ్ దాని తర్వాత MBA చేశాను IIM కలకట్టా నుంచి. చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ కమ్యూనిటీ నుండి వస్తుండే కాబట్టి అగ్రికల్చర్ వేస్ట్ ఎలా తగ్గించాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఎప్పుడు ఉండేది. సో అలా ఆ థాట్ ప్రాసెస్తోనే ఐ ట్రై టు ఒక సిస్టమిక్ సొల్యూషన్ ఒకటి బిల్డ్ చేయడానికి ట్రై చేశాను. ఎక్కడ మేము ఫార్మర్స్ని ఇంపాక్ట్ చేస్తున్నాం, రూరల్ ఉమెన్ని ఇంపాక్ట్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్కి నాన్ అడల్టరేటెడ్ హై క్వాలిటీ ప్రోడక్ట్స్ మేము అందించగలుగుతున్నాం మా ప్రోడక్ట్స్ ద్వారా. 2018లో కీర్తి తన ఉద్యోగం వదులుకొనొచ్చారు. ఆధునిక సేద్య పద్ధతుల్లో దార్శనికంగా ముందుకు సాగారు. ఒక సోలార్ డ్రయర్ ని కొని ఆహార సంరక్షణ, సరఫరా, బ్రాండింగ్ లోకి అడుగుపెట్టారు. 2021లో తల్లితో కలిసి నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో నర్చర్ ఫీల్డ్స్ ఇండస్ట్రీస్ ను స్థాపించారు. తర్వాత 2022లో కోహ్ ఫుడ్స్ నెలకొల్పారు. సేద్య ఉత్పత్తుల వృధాను తగ్గించడం లక్ష్యంగా చేసుకున్నారు. వీట్ గ్రాస్ పౌడర్, ఎండబెట్టిన టొమాటోలు, ఫ్రీజ్ చేసిన డ్రై టొమాటో ఉత్పత్తుల్ని తీసుకొచ్చారు. నా పేరు ఓడపల్లి వెంకన్న. కరోనా టైంలో మా అమ్మాయి కూడా బిజినెస్ చేయాలనే ఆలోచన ఆమెకు ఎప్పటి నుంచో ఉన్నది. వ్యవసాయంలో ఒకసారి టమాటాలు కానీ అవి కానీ అమ్ముడు పోక పారబోసేది. ఇవన్నీ చూసి ఈ వేస్ట్ ఎందుకు చేయాలి, దీన్ని మనం ఎండబెట్టి పౌడర్లు కానీ ఎరువులు కానీ చేస్తే బాగుంటుంది ఆలోచనతోటి ఫస్ట్ సోలార్ డ్రైయర్ పెట్టేసి పోలీసులకి మొత్తం ఉసిరికాయలు ఒక 40 క్వింటాలు పంపించారు మా దగ్గరికి చేసి ఇవ్వమని. చేసి ఫ్రీగా ఇచ్చిన సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పటి నుంచి మా అమ్మాయికి లేదు కంపెనీ పెట్టాలి, దీని మీద రైతులను మన గ్రామంలో పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అనే ఆలోచనతోటి ఇక్కడ కంపెనీ పెట్టడం. చిన్న ఫార్మర్స్తో పనిచేస్తాం, వాళ్ళతో పెస్టిసైడ్స్ లేకుండా పండించిన ప్రొడ్యూస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాము. మా ఫ్యాక్టరీకి తీసుకొచ్చి ప్రతి ఒక్కటి ఫ్రెష్ ఇంగ్రీడియంట్, లైక్ ఇప్పుడు మనం పసుపు ఉందనుకోండి, పసుపు కొమ్ముని తీసుకొచ్చి మేము ఫ్యాక్టరీలో ప్రాపర్గా క్లీన్ చేసి ఎలక్ట్రికల్ డిహైడ్రేషన్ యూజ్ చేసి ఒక కంట్రోల్ టెంపరేచర్లో మేము దాన్ని ఎండబెడతామన్నమాట, డిహైడ్రేట్ చేస్తాము అండ్ దెన్ పౌడర్ చేస్తాము. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి దాంట్లో ఉన్న పోషకాలు కూడా మ్యాక్సిమం కుదిరినంత వరకు రీటైన్ అవుతాయి. అందులో ఏం కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, అడిటివ్స్ కానీ ఏమీ ఉండవు. అండ్ అలాగే వాటిలో అన్సేఫ్ ఇంగ్రీడియంట్స్ కూడా, ఫంగస్లు కానీ లాంటివి, లేకపోతే మైక్రోబియల్ కంటామినేషన్ లాంటివి కూడా ఉండవు అనమాట. మహిళలదే ఇక్కడ కీలక పాత్ర. కీర్తిప్రియ 6000 చదరపు అడుగుల పెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఉపాధి లేని 15 మంది మహిళలు ఇక్కడ ఉపాధి పొందుతూ స్వయం పోషకులుగా మారారు. ఇక్కడ రవాణా, శౌచాలయ సదుపాయాలున్న అనుకూల వాతావరణంలో చక్కగా పనిచేస్తున్నారు. పంట ఉత్పత్తుల్ని నిర్జలీకరించే పనిలో నిమగ్నమవుతారు. శైలజ అనే ఒక మహిళ ఎకరాలు వరేస్తాం. ఒక ఎకరంలో బీట్రూట్, క్యారెట్, స్పినాచ్ వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది.
రావడం వల్ల మేము ఎక్కువ ఉత్సాహంతో ఎక్కువ పంట వేసి ఎక్కువ కంపెనీకి పంపిస్తాము. వ్యవసాయం పని చేసుకుంటా కంపెనీకి వస్తా. ఇక్కడ డ్యూటీ అయిపోగానే మళ్ళీ వ్యవసాయం పని, గేదెను చూసుకోవడం ఇవన్నీ వీలవుతున్నాయి. కంపెనీకి వచ్చి పని చేయడం చాలా సంతోషం చేసామన్నమాట. సో మా పసుపు ఏంటంటే పసుపు కొమ్ముల దగ్గర నుంచి మేము తీసుకొచ్చి ఫ్రెష్ కొమ్ముల నుంచి పసుపు దాకా మేమే చేస్తాం. మా ప్రాసెస్లో కలర్స్ కానీ అడిటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఏం యాడ్ చేయమన్నమాట. చాలా న్యాచురల్గా ఒక సైన్స్ డ్రివెన్ ప్రాసెస్ మేము ఒకటి డెవలప్ చేసి దాన్ని యూస్ చేసి చేస్తామన్నమాట. జై హో.